శంకర్ గారి కాడ ఒక మంచి సైఫై ఫిల్మ్ స్క్రిప్ట్ రెడీ అయింది. ఎవరికి నరేట్ చేయాలని ఆలోచిస్తుంటే ఈ రోల్ కి కమల్ హాసన్ ఉంటే సూపర్ ఉంటుందని ఆ స్క్రిప్ట్ కమల్ హాసన్ దగ్గరికి తీసుకెళ్లారు. అమేజింగ్ స్టోరీ, ఇండియాలో ఇంతవరకు ఎవరు ట్రై చేయని కాన్సెప్ట్. హీరో రెడీ, డైరెక్టర్ రెడీ, ప్రొడ్యూసర్ కూడా సెట్. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్. ప్రీ ప్రొడక్షన్ ఫోటోషూట్ చేశాక మొత్తం కరెక్ట్ గా జరిగే టైంలో సైఫై మూవీకి ఇండియాలో స్కోప్ లేదు అండ్ 2001 లో టెక్నాలజీ కూడా అంత ఎవాల్వ్ కాలేదు. మినిమం 100 crores లేకుండా ఆ మూవీ కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్ అంటూ ఇండస్ట్రీ డౌట్లు పెట్టడం మొదలుపెట్టింది. ఇంకా ఏం చేద్దాం, అంత బడ్జెట్ మూవీ కవర్ చేయకుంటే ప్రొడ్యూసర్స్ కి హ్యూజ్ లాస్ అవ్వొచ్చని ఆ స్టోరీని శంకర్ గారు హోల్డ్ లో పెట్టేసి ఇండియాలో మంచి టెక్నాలజీ వచ్చే వరకు వెయిట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఆల్మోస్ట్ ఇంకా 8 years అయింది. సేమ్ స్క్రిప్ట్ ని రీరైట్ చేసి ఎస్ఆర్కే దగ్గరికి తీసుకెళ్లారు. ఇలాంటి విఎఫ్ఎక్స్ బేస్డ్ స్టోరీ నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా. ఈ మూవీలో యాక్ట్ చేయడమే కాదు, ఈ మూవీకి ప్రొడ్యూస్ కూడా నేనే చేస్తా అంటూ ఎస్ఆర్కే రెడీ అయ్యారు. మళ్ళీ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. కానీ స్టోరీలో ఇంకో ట్విస్ట్. యాక్టర్ అండ్ డైరెక్టర్ మధ్య క్రియేటివ్ క్లాషెస్ రావడం మొదలయ్యాయి. ఎస్ఆర్కే ఆ ప్రాజెక్ట్ నుండి డ్రాప్ అవ్వడంతో మళ్ళీ ఆ స్క్రిప్ట్ హోల్డ్ లో పడింది. ఫైనల్ గా ఆ స్క్రిప్ట్ రజనీకాంత్ గారి కాడ వెళ్ళింది. ఇలా మనందరికీ చైల్డ్హుడ్ ఫేవరెట్ మూవీ అయిన రోబో మూవీ జర్నీ స్టార్ట్ అయింది.